ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ అనుకున్నా. ఆయన యాక్చువల్గా నాకు సినిమాలో కన్నా ఆయన బయట యాజ్ ఎ పర్సన్గా నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాను. ఆయన లైక్ చాలా కలవడం, మాట్లాడడం, అదే 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 దాంతోపాటు అలానే మూవీ కూడా షూట్ అయిపోయింది. పర్సనల్గా ఎప్పుడు నేను ఏదో ఏదో ఒకటి ఏదో లైక్ ఒక ఒక లైక్ స్టార్ హీరోతో వర్క్ చేస్తున్నా అలా ఏం లేకుండా లైక్ జోల్గానే వి మెట్ అండ్ అన్నకు నాకు పర్సనల్గా చాలా ఇష్టం. సో అలానే సినిమాలో అది సెట్ అయిపోయింది. సార్ మీ అంటే బాహుబలి సార్. సో బాహుబలితో మనం ఎప్పుడు కంపేర్ చేయలేం. సాహో అనేది ఇంకో సినిమా, బాహుబలి తర్వాత వచ్చే సినిమా. అండ్ ఇంకోటి ఏంటంటే బాహుబలి 1 ముందే మనం కథ చెప్పడం జరిగింది. సో బాహుబలి అనేది నా మైండ్లో అప్పుడు లేకుండా నేను కథ చెప్పేటప్పుడు ఒక కథగా ప్రభాస్ గారికి ఎలాంటి కథ బాగుంటుందని ఆ కథ ఉద్దేశంతోనే కథ చెప్పడం జరిగింది. సో ఆ బాహుబలి ఇంపాక్ట్ నా మీద ఎక్కువ పడలేదు యాక్చువల్లీ. అంతలోపు కథ రెడీ అయిపోయింది అనమాట. సో పెద్ద టెన్షన్ ఏం లేదు. సార్ మీ ఫస్ట్